హలో పీపుల్, మన మ్యాక్సిషీల్లో డాష్బోర్డ్ ఆప్షన్స్ డెస్క్టాప్ వర్షన్లో చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో www.maxishields.com అని సెర్చ్ చేయగానే మ్యాక్సిషీల్డ్ వెబ్సైట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. హోమ్ పేజ్లో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. లాగిన్ పేజ్లో రిజిస్టర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మ్యాక్సిషీల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మ్యాక్సిషీల్డ్ అకౌంట్ యొక్క డాష్బోర్డ్ డిస్ప్లే అవుతుంది. డాష్బోర్డ్లో హోమ్ పేజ్లో మనకి లెఫ్ట్ సైడ్ మెనూ బార్ ఉంటుంది. మెనూ బార్ ఆప్షన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. హోమ్ పేజ్లో మై ప్యాకేజ్, ఏ ప్యాకేజ్తో అయితే అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నామో ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మై డైరెక్ట్ టీమ్, మన స్పాన్సర్ ఐడి యూజ్ చేసుకొని ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ అకౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మై డౌన్లైన్ టీమ్, మన డౌన్లైన్లో ఎంతమంది ఉన్నారు అన్న డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మై లెవెల్ బోనస్, అన్ని లెవెల్స్ నుంచి ఎంత జనరేషన్ బోనస్ వచ్చింది అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రీపర్చేస్ బోనస్, అన్ని లెవెల్స్ నుంచి ఎంత రీపర్చేస్ బోనస్ వచ్చింది అన్న అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మై టోటల్ బోనస్, జనరేషన్ బోనస్ ప్లస్ రీపర్చేస్ బోనస్ కలిపి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కిందకి స్క్రోల్ చేయగానే మనకు కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. మన రిజిస్ట్రేషన్ ఐడి, జాయినింగ్ ప్యాకేజ్, స్పాన్సర్ ఐడి, ఏ డేట్న జాయిన్ అయ్యాం, ఏ డేట్న అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నాం అన్న డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. కరెంట్ న్యూస్ దగ్గర అడ్మిన్ ప్యానెల్ వాళ్ళు ఏదైనా న్యూస్ అప్డేట్ చేస్తే అది మనకి కరెంట్ న్యూస్లో డిస్ప్లే అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లో రిజిస్టర్ న్యూ పైన క్లిక్ చేస్తే ఎవరైనా రిజిస్టర్ చేయడానికి సైన్ అప్ పేజ్లో మీ స్పాన్సర్ ఐడితో రెడీగా ఉంటుంది. జస్ట్ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు, మీ డౌన్లైన్లో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత అకౌంట్ సెక్షన్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. మోడిఫై యువర్ ప్రొఫైల్, వెల్కమ్ లెటర్, చేంజ్ పాస్వర్డ్. ముందుగా మోడిఫై యువర్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎడిట్ చేయవలసిన ప్రొఫైల్ పేజ్ డిస్ప్లే అవుతుంది. వాటిలో యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మీరు ఆల్రెడీ సైన్ అప్ దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశారు, సో ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసి లేవో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ వెళ్దాం. ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నామినీ నేమ్, మ్యాక్సిషీల్డ్ అకౌంట్కి ఎవరినైతే నామినీగా పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయండి. వాళ్ళు మీకు ఏమవుతారో ఆ రిలేషన్ ఎంటర్ చేయండి. అకౌంట్ హోల్డర్ నేమ్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మ్యాక్సిషీల్డ్ నుండి వచ్చే ఎర్నింగ్స్ ఈ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి. అకౌంట్ హోల్డర్ నేమ్ టైప్ చేయండి. అకౌంట్ టైప్, సేవింగ్స్ ఆర్ కరెంట్, ఏ అకౌంటో సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. 2 times వెరిఫికేషన్ చేసుకొని ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ డీటెయిల్స్లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయండి. అడ్రస్, లొకాలిటీ, సిటీ, పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సిటీ, మనం ఏ సిటీయో ఆ సిటీ ఎంటర్ చేయండి. కంట్రీ మెన్షన్ చేయండి. పాన్ కార్డ్ అప్లోడ్, చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి పాన్ కార్డ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేసామో లేదో చెక్ చేసుకొని అప్డేట్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, యువర్ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే క్లిక్ చేయండి. మన అకౌంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ వెల్కమ్ లెటర్ పైన క్లిక్ చేస్తే మ్యాక్సిషీల్డ్ నుండి మన వెల్కమ్ లెటర్ డిస్ప్లే అవుతుంది. అలానే
చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మన ఓల్డ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. దానికోసం మన ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి చేంజ్ పైన క్లిక్ చేస్తే న్యూ పాస్వర్డ్ అప్డేట్ అయిపోతుంది. నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే కొన్ని సబ్ ఆప్షన్స్ వస్తాయి. మై డైరెక్ట్ డౌన్లైన్ పైన క్లిక్ చేయండి. మై డైరెక్ట్ డౌన్లైన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఎవరైతే మన స్పాన్సర్ ఐడి యూజ్ చేసుకొని రిజిస్టర్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాళ్ళ నేమ్, యూజర్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, ఏ ప్లాన్తో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నారు అన్న డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి. నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే మనకి లెవెల్ 3 అన్న ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. లెవెల్ 3 పైన క్లిక్ చేయగానే లెవెల్ 3 పేజ్ డిస్ప్లే అవుతుంది. మన డౌన్లైన్లో ఎవరున్నారు, వాళ్ళ డౌన్లైన్లో ఎవరున్నారు అన్న డీటెయిల్స్ మనకి ఫ్యామిలీ ట్రీలా డిస్ప్లే అవుతాయి. నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే లెవెల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్ డీటెయిల్స్ పేజ్ డిస్ప్లే అవుతుంది. మనకి అప్ టు 11 లెవెల్స్ ఉంటాయి. ఏ లెవెల్లో ఎవరున్నారు, ఏ స్పాన్సర్ ఐడి యూజ్ చేశారు, ఏ డేట్న జాయిన్ అయ్యారు, ఏ ప్యాక్తో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నారన్న డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అలా 11 లెవెల్స్ ఉంటాయి. 11 లెవెల్స్లో ఏ లెవెల్లో ఎంతమంది ఉన్నారు అన్న డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవచ్చు. నెట్వర్క్ పైన క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్ డిస్ప్లే అవుతాయి. వాటిలో టోటల్ డౌన్లైన్ పైన క్లిక్ చేయండి. టోటల్ డౌన్లైన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. మన టోటల్ డౌన్లైన్లో ఎంతమంది ఉన్నారు అన్న డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫండ్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసి వాటిలో సబ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఫండ్ రిక్వెస్ట్ని క్లిక్ చేస్తాం. ఫండ్ రిక్వెస్ట్ క్లిక్ చేశాక పర్చేస్ ప్రొడక్ట్. పర్చేస్ ప్రొడక్ట్ అంటే ఏ ప్రొడక్ట్ కొందాం అనుకుంటున్నారో వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ యువర్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారో వాటిలో మ్యాక్సీ చిప్ కొందాం అనుకుంటున్నారా, మ్యాక్సీ నియో లైఫ్ కార్డ్ కొందాం అనుకుంటున్నారా, మ్యాక్సీ నియో వాటర్ ప్యాడ్ కొందాం అనుకుంటున్నారా, ఏదైతే కొందాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ మీరు ఎన్ని కొందాం అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏదైతే పేమెంట్ యాప్లో పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో లైక్ జీపే, ఫోన్పే, పేటిఎం దేనిలో పేమెంట్ చేసినా ఆ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి విత్ డేట్ అండ్ టైం కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తర్వాత అప్లోడ్ పేమెంట్ యువర్ స్క్రీన్ షాట్ అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫైల్ని చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి మీరు ఏదైతే డాక్యుమెంట్ని స్క్రీన్ షాట్ తీసారో ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ రీమార్క్స్ అంటే మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ టైప్ చేసి మీరు మెన్షన్ చేస్తే అడ్మిన్స్ అవి చూసి దానికి మీకు రిప్లై ఇస్తారు. అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, రిక్వెస్ట్ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఓకే క్లిక్ చేయగానే మీ ఫండ్ రిక్వెస్ట్ అనేది రైజ్ అయిపోతుంది. ఫండ్ రిక్వెస్ట్ రైజ్ అయిందా లేదా అన్నది ఫండ్ రిక్వెస్ట్ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు. దానికోసం ఫండ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఫండ్ రిక్వెస్ట్ రిపోర్ట్ని చెక్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్కి మనం ఫండ్ రిక్వెస్ట్ పెట్టామో, అమౌంట్ ఎంత, రిలీజ్ అయిందా లేదా స్టేటస్ అన్నది ఇక్కడ తెలుస్తుంది. అడ్మిన్ ప్యానెల్ వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తే ఆ ఫండ్ని మనం ఫండ్ రిసీవ్డ్లో చెక్ చేసుకోవచ్చు. దానికోసం ఫండ్ మేనేజ్మెంట్లో ఫండ్ రిసీవ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మన అకౌంట్ యాక్టివేట్ చేయడానికి ఫండ్ మేనేజ్మెంట్లో పర్చేస్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేయాలి. పర్చేస్ ప్రొడక్ట్ పైన క్లిక్ చేయగానే పర్చేస్ ప్రొడక్ట్ యొక్క పేజ్ డిస్ప్లే అవుతుంది. మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేశాక మీకు కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఫండ్ బ్యాలెన్స్ ఏంటి అంటే మనం ఫండ్ రిక్వెస్ట్ రేజ్ చేసినప్పుడు అడ్మిన్ ప్యానెల్ వాళ్ళు ఫండ్ రిలీజ్ చేసినప్పుడు ఆ అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ అమౌంట్ యువర్ ప్రొడక్ట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఏదైతే ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్, ఆ ప్రొడక్ట్ ఎంత, ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది కూడా వెంటనే ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి ఎవరికైతే అకౌంట్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. యూజర్ నేమ్ దగ్గర ఒకసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి, ఆ యూజర్ నేమ్ కరెక్ట్ అయితే సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ ఆ యూజర్ ఐడి
రిజిస్ట్రేషన్ ఐడి రాంగ్ అయితే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చారో వాళ్ళకి అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు తెలియదు అనుకుంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఐడి చెక్ చేసుకొని వచ్చి ఆ రిజిస్ట్రేషన్ ఐడిని ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ అప్గ్రేడ్ అకౌంట్? ఓకే క్లిక్ చేయగానే నెక్స్ట్ పాపప్ మెసేజ్ వస్తుంది. అకౌంట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే మీరు ఏదైతే అకౌంట్ని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి డాష్బోర్డ్లో చూస్తే అకౌంట్ యాక్టివేట్ చేయకముందు మై ప్యాకేజ్లో 0 చూపిస్తుంది. మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిన తర్వాత మై ప్యాకేజ్లో మీరు ఏదైతే ప్యాకేజ్తో అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నారో ఆ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా అయింది అంటే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయినట్టు. డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్లో మై పేఅవుట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు 3 సబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. లెవెల్ బోనస్, రీపర్చేస్ బోనస్, రివార్డ్స్. లెవెల్ బోనస్ పైన క్లిక్ చేయండి. లెవెల్ బోనస్ పైన క్లిక్ చేయగానే లెవెల్ బోనస్కి సంబంధించిన పేజ్ డిస్ప్లే అవుతుంది. లెవెల్ బోనస్ ఏంటి అంటే మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని జనరేషన్ బోనస్ అంటాం. మనకి ఎంత జనరేషన్ బోనస్ వచ్చింది, ఎవరి నుండి వచ్చింది, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, రిలీజ్ స్టేటస్ ఏంటి, ఏ డేట్న రిలీజ్ అయ్యింది అన్న అప్డేట్ ఇక్కడ తెలుస్తుంది. మై పేఅవుట్ క్లిక్ చేసి రీపర్చేస్ బోనస్ పైన క్లిక్ చేయండి. రీపర్చేస్ బోనస్ పైన క్లిక్ చేయగానే రీపర్చేస్ పేజ్ డిస్ప్లే అవుతుంది. రీపర్చేస్ పేజ్ ఏంటి అంటే మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సెకండ్ టైం ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని రీపర్చేస్ బోనస్ అంటారు. ఆ బోనస్ ఎక్కడ మనకి ఎంత వచ్చింది, ఎవరి నుండి వచ్చింది, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, రిలీజ్ స్టేటస్ ఏంటి, ఏ డేట్న రిలీజ్ అయ్యింది అన్న డీటెయిల్స్ తెలుస్తుంది. మై పేఅవుట్ మీద క్లిక్ చేసి రివార్డ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. రివార్డ్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే రివార్డ్స్ పేజ్ డిస్ప్లే అవుతుంది. మ్యాక్సీషీల్ నుండి వచ్చే రివార్డ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లెఫ్ట్ సైడ్లో మై సపోర్ట్ పైన క్లిక్ చేయగానే హెల్ప్ డెస్క్, లాగౌట్ అన్న ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. హెల్ప్ డెస్క్ పైన క్లిక్ చేయగానే మనకి ఏమైనా క్వరీస్ ఉంటే అడ్మిన్ ప్యానెల్ వాళ్ళకి ఆ మెసేజ్ ఇక్కడ సెండ్ చేయొచ్చు. వాళ్ళు చూసి ఆ మెసేజ్కి మనకి రిప్లై ఇస్తారు. లెఫ్ట్ సైడ్లో లాగౌట్ పైన క్లిక్ చేయగానే మనం ఈ అకౌంట్ నుంచి లాగౌట్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. డాష్బోర్డ్ పైన క్లిక్ చేయండి. మై డైరెక్ట్ టీమ్, మై డౌన్లైన్ టీమ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతాయి. మై డైరెక్ట్ టీమ్ పైన క్లిక్ చేయగానే మనకి నెట్వర్క్లో ఉన్న మై డైరెక్ట్ డౌన్లైన్కి రీడైరెక్ట్ చేస్తుంది. డాష్బోర్డ్ పైన క్లిక్ చేయండి. మై డౌన్లైన్ టీమ్ పైన క్లిక్ చేయగానే నెట్వర్క్లో ఉన్న టోటల్ డౌన్లైన్ టీమ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ డాష్బోర్డ్ పైన క్లిక్ చేయండి. మై లెవెల్ బోనస్, రీపర్చేస్ బోనస్, మై టోటల్ బోనస్ అన్న 3 ఆప్షన్ డిస్ప్లే అవుతాయి. మై లెవెల్ బోనస్ టోటల్ జనరేషన్ బోనస్ ఎంత వచ్చింది అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రీపర్చేస్ బోనస్, రీపర్చేస్ బోనస్ క్లిక్ చేస్తే అది మనల్ని విత్డ్రా పాయింట్ బ్యాలెన్స్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ రీపర్చేస్ బోనస్ని మనం 1000 పాయింట్స్ అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. డాష్బోర్డ్ పైన క్లిక్ చేయండి. మై టోటల్ బోనస్, మై టోటల్ బోనస్ ఏంటి అంటే జనరేషన్ బోనస్, రీపర్చేస్ బోనస్ రెండూ కలిపి అమౌంట్ ఎంత ఉన్నది అన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రాసెస్ ఫాలో అయితే డాష్బోర్డ్ ఆప్షన్స్ ఈజీగా అర్థమవుతాయి.